హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ నంది జాబ్స్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో వచ్చేసరికి ఆర్ఆర్బి నుంచి మనకి థర్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా లింక్ కూడా మనకి వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేశారు. దాని గురించి నేను మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంకా దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఫీజ్ డీటెయిల్స్, వీటన్నిటి గురించి కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మన లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇంకా డైలీ అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి, ఇంకా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే నేను మన వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు మన లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఆర్ఆర్బీకి సంబంధించిన థర్డ్ నోటిఫికేషన్ అనమాట. మనం వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ government.in అనే వెబ్సైట్లోకి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ఈ ఎగ్జామ్ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి వాళ్ళు మనకి చూపిస్తారనమాట. అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ ఉంది. డీటెయిల్స్ మనకి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద న్యూ అని ఉంది కదా, లేటెస్ట్ అప్డేట్స్కి సెకండ్ది అనమాట. మనం ఇక్కడైతే మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మెట్లో మనకి ఓపెన్ అవుతుంది. మనకి ఏదైనా సరే ఈ ఎగ్జామ్కి లింక్ ఇలా 30th జూలై అని చెప్పేసి ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్ లింక్ అయితే పంపించారు. దానిపైన అప్లై అని ఉంటుందన్నమాట. అప్లై అని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని. మనకి ఏమైనా క్వరీస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మనం వాళ్ళకి ఇక్కడ ఫోన్ నెంబర్స్ చూపిస్తున్నారు కదా, ఈ ఫోన్ నెంబర్స్కి మనం ఫోన్ చేసి మనకి ఏమైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఇలా ఏమైనా వస్తే మనం వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. ఏదైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళకి మనం ఫోన్ చేయొచ్చు. ఇంకా క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ అన్ అకౌంట్, అక్కడ క్లిక్ హియర్ అని నొక్కిన తర్వాత క్యాండిడేట్స్ ఆల్రెడీ మనకి కనుక అకౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ ఒక నోటిఫికేషన్ టూ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి కదా, ఆ 2 నోటిఫికేషన్స్ కూడా మనం కనుక అప్లై చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఉన్న అకౌంట్తోనే మనం డైరెక్ట్గా ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడే మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నట్లయితే మళ్ళీ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఫుల్ నేమ్, రీటైప్ ఫుల్ నేమ్. ఆ ఫుల్ నేమ్ కూడా మీకు 10th క్లాస్లో ఎలా అయితే మీ నేమ్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీరు మెట్రికులేషన్కి సంబంధించి ఆ పేరు మాత్రమే ఫుల్గా రాయాలి. అంటే ఇంటి పేరుతో సహా మీరు రాయాలి. దాన్ని రీటైప్ మళ్ళీ సెకండ్ టైం కూడా రాయాలి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడుగుతున్నారు. ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకున్నట్లయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ చేసుకోకపోతే నో అని పెట్టండి. ఎస్ అని చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కింద అడుగుతారు ఏ పేరు చేంజ్ చేసుకున్నారు అని చెప్పేసి. ఒకవేళ చేంజ్ చేసుకున్నట్లయితే ఆ పేరు కూడా మెన్షన్ చేయండి. ఇంకా కిందకు వచ్చేసరికి ఫాదర్ నేమ్, ఇవన్నీ కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మళ్ళీ రీటైప్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రీటైప్ అంటే మళ్ళీ మదర్ నేమ్, ఇంకా ఆధార్ నెంబర్, మళ్ళీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్. వీళ్ళు ఏమంటున్నారంటే మీ మొబైల్ నెంబర్ అనేది యాక్టివేషన్లో ఉన్న నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఓటీపీ వస్తుంది, దాన్ని మీరు ఆ ఓటీపీని క్లిక్ చేసి ఇంకా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మనకి ఆర్ఆర్బీ నుంచి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయినాయి కదా, ఆ 2 నోటిఫికేషన్కి సంబంధించిన అకౌంట్ కనుక మీరు ఒకవేళ ఆ జాబ్స్కి అప్లై చేసుకుంటే ఆల్రెడీ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ నోటిఫికేషన్కే మీరు ఇప్పుడే కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే ఇప్పుడు మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. అదిగో క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు కదా, మీరు ఆ లాగిన్ హియర్ అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నట్లయితే లాగిన్ హియర్ అనమాట. అకౌంట్ లేకపోతే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటే క్రియేట్ అయిపోతుంది. మన మెయిల్కి కూడా మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం ఎగ్జామ్కి అయితే అదిగో అప్లై అని చెప్పేసి చూపించారు కదా, ఆ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవడం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్కి ఇంకా ఫీజు కూడా మీకు అప్లికేషన్లోనే మనం ఫీజు కూడా కట్టేస్తాము. అయితే ఫీజు ఎంత ఉంది ఏంటి, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనం పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఆ కింద మీకు లింక్ కనిపిస్తుంది పీడిఎఫ్ ఫార్మేట్ అనేది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీరింగ్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్
మెటాలజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయంట ఇక రైల్వే శాఖ నుంచి. అయితే వీళ్ళు ఏం చదువుకొని ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే అండి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఐటీ, వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అయితే మనకి సికింద్రాబాద్లో ఉన్నాయి, ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఉన్నాయి. చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా వీళ్ళు ఓపెనింగ్ డేట్ అనేది ఈ రోజు నుంచే ఓపెన్ అయింది కాబట్టి మీరు ఈ రోజు నుంచే అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మీకు 29th ఆగస్ట్ అప్పుడు క్లోజింగ్ డేట్ అనేది ఇచ్చారనమాట. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జామ్స్ వచ్చేసరికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. CBT 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, CBT 2 కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఫీమేల్ వీళ్ళందరూ SC ST వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా అదర్ కేటగిరీ అయితే ఏమో వాళ్ళు 500 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేయాలి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అయితే నేను మీకు చెప్పాను కదా. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. మనం శ్రద్ధగా కూర్చొని చదివితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు గ్రూప్ కేటగిరీస్ కూడా ఇచ్చారనమాట ఏజ్ లిమిట్కి సంబంధించి. ఓబీసీకి అయితే ఎలా, SC STకి అయితే ఎలా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫీమేల్స్ వీళ్ళు కేటగిరీ 250 రూపీస్ అయితే వీళ్ళు కడతారు కదా, దాన్ని మనం కనుక CBT 1 ఎగ్జామ్ కనుక మనం అటెండ్ అయితే మనకి ఆ 250 రూపీస్ అనేవి కూడా మనకి రిఫండ్ చేస్తారంట. ఆ రిఫండ్ కూడా మనం కరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఇవ్వాలంట. వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారంట. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. వెల్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు జాబ్ అనేది క్రాక్ చేసుకోవచ్చు. జాబ్ వస్తుంది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోకి సంబంధించిన ఇంకా ఇలాంటి డీటెయిల్స్ కనుక మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కూడా మీకు కావాలి ఏంటి అని చెప్పేసి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఆ విధంగా నేను వీడియోస్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.